బ్రహ్మదేవాయ నమః. అప్పుడు బ్రహ్మదేవుడు తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యారు. వజ్రాంగుడు వరప్రసాదంగా వారి నుండి అమరత్వాన్ని కోరాడు. కానీ బ్రహ్మదేవుడు వజ్రాంగుడి కోరికను తిరస్కరించారు. అప్పుడు వజ్రాంగుడు కోరిన వరం ఏంటో తెలుసా? అది ముల్లోకాలకి అత్యంత విధ్వంసకరమైన వరంగా మారబోతుంది. అయితే నేను స్వర్గంపై విజయం సాధించేలా వరాన్ని ప్రసాదించండి ప్రభు. తదాస్తు. ఆ వరం యొక్క గర్వం వల్ల అతడి శక్తికి బలగర్వాలకు అంతు లేకుండా పోయింది. ఆ వరం యొక్క గర్వంతో తను స్వర్గం మీదకే దాడికి పాల్పడ్డాడు. నువ్వు నీ శక్తిని వృధా చేస్తున్నావు వజ్రంగా. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాత ఆదిది పుత్రుడివి. మనమంతా ఒకే తండ్రి వారసులం. నేను నిన్ను ఎలా మర్చిపోగలను? మనమంతా సోదరులం. అందుకే మిమ్మల్ని వదిలేసి స్వర్గాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇక నుండి ఈ స్వర్గం నాది. మీరంతా మా సోదరులే. కారాగారంలో మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు.